అండి అందరికీ గుడ్ మార్నింగ్. చాలా మంది వచ్చేసి ఇంట్లో పిల్లలు ఉన్నవారు తలలో పేల సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. వారికైతే నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను, ఖచ్చితంగా ఫాలో అయిపోయింది. పేలు కానీ పేల కేక్స్ కానీ అసలు తలలో ఉండవు. హెయిర్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. హెయిర్ ఫాలింగ్ కానీ స్కిన్ అలర్జీస్ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. తలలో పేలు అనేవి ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి. పిల్లలకు నిద్ర సరిగా పట్టదు, ఎప్పుడు గోకుతూ ఉంటారు, లేదంటే స్కిన్ అలర్జీస్ వస్తూ ఉంటాయి, డాండ్రఫ్ వస్తుంది. పేలు అక్కడక్కడ కొరకడం వల్ల బ్లడ్ స్పాట్స్ అనేవి కూడా ఉంటాయి కదా. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి కొబ్బరి నూనె తీసుకొని అందులో లవంగాలు ఉంటే వాటిని బాగా పొడి చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసిన తర్వాత తలకు పంటి చేసేయండి. 1 అవర్కి తలస్నానం చేపించేసేయండి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేయడం వల్ల తలలో పేల సమస్య క్రమంగా తగ్గిపోతుంది. ఇంకో విధంగా వచ్చేసి ఆనియన్ జ్యూస్ని తీసుకొని ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకొని గోరువెచ్చని ఆయిల్లో వేయండి ఫ్రెండ్స్. ఆ విధంగా వేయడం వల్ల ఇమ్మీడియట్గా మనకు దాంట్లో ఉండే సల్ఫర్ కారణంగా మనకు పేలు తగ్గుముఖం పట్టడమే కాకుండా ఎగ్స్ అనేవి వాటంతా అవి రాలిపోతాయి. హెయిర్ కూడా చాలా గ్రోత్ అవుతుందండి దాంట్లో ఉండే ఆనియన్ కారణంగా. ఇంకా నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఏదో ఒక ఆయిల్ తీసుకొని అందులో వచ్చేసి మనము, కానీ ఎలాంటి పరిస్థితుల్లో మాత్రం క్యాస్టర్ ఆయిల్ మాత్రం యూజ్ చేయకండి ఫ్రెండ్స్. క్యాస్టర్ ఆయిల్ అని వచ్చేసి ఏమవుతుంది అంటే పేలైతే పోగొడుతుంది, కానీ తలలో అతుక్కొని పోయే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి తేలికపాటి ఆయిల్స్ అండి, ప్యూర్ కోకోనట్ ఆయిల్, పారాషూట్ ఆయిల్, ఎనీథింగ్ ఏవైనా కూడా వాడండి. ఇంకా ఇంకో వేలో వచ్చేసి వేపాకును బాగా నూనెలో ఉడకబెట్టేసేయండి. అది ఏ నూనె అయినా ఓకే, ఎక్సెప్ట్ క్యాస్టర్ ఆయిల్ అండి. ఉడకబెట్టేసి దాన్ని ఫిల్టర్ చేసిన తర్వాత తలకు బాగా పట్టించేసేయండి. కుదుళ్ళకు అంటే విధంగా పట్టించేసి మినిమం 1 అవర్ అయినా ఉండాలండి. కానీ మనం ఈ ప్రాసెస్ ఏదైనా చేసేటప్పుడు ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఏం చేయాలంటే తలకు బట్ట ఖచ్చితంగా కట్టుకోవాలండి. ఆ విధంగా కట్టుకోవడం వల్ల తలలో ఉండే పేలు చెవులలో కానీ స్కిన్ పైన పడకుండా, అంతేకాకుండా తలలో డాండ్రఫ్ కానీ ఏదైనా ఉంటే అవన్నీ స్కిన్కు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి కొబ్బరి నూనెలో కర్పూరము అండ్ 2 వెల్లుల్లి రెబ్బలు వేయండి ఫ్రెండ్స్. ఆ రెండింటి కారణంగా పేలైతే ఇదైతే చాలా మంచిగా వర్క్ అయితే చేస్తుందండి. ఇంకా మీకు కావాలంటే కాస్తంత లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసేయండి. ప్రతి ఒక్క టిప్పులో వచ్చేసి లెమన్ జ్యూస్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఎందుకు అంటే ఏదైనా డాండ్రఫ్ అనేది నెత్తిలో మనకు కనిపించినట్లయితే లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి, లేదంటే దాన్ని అవాయిడ్ చేసేసేయండి. కర్పూరము యాడ్ చేసేటప్పుడు ఒక జాగ్రత్త అయితే తీసుకోండి. నూనెని ఎప్పటికీ వేడి చేయకూడదండి. డైరెక్ట్గా చల్లని కొబ్బరి నూనెలోనే కర్పూరంను పొడిగా దంచేసి బాగా కరిగేంత వరకు కలిపి అందులోనే కాసింత నిమ్మరసము, వెల్లుల్లి రెబ్బల జ్యూసు వేసేసి ఒక పావు గంట పక్కన పెట్టేసేయండి. తర్వాత తలకు బాగా కుదుళ్ళకు అంటే విధంగా స్కాల్ప్ కంటాలండి. హెయిర్ కాదు, మెయిన్గా స్కాల్ప్ కంటడం వల్ల తలలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, పేలు, ఎగ్స్, డాండ్రఫ్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కూడా క్యూర్ అవుతాయి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా చాలా ప్రాక్టికల్గా కూడా ప్రూవ్ అయినాయి ఇవన్నీ అని చెప్పేసి. కానీ వీటిలో ఏదో ఒకటి మాత్రమే వాడాలండి, అన్ని మాత్రం ట్రై చేయకండి. అన్నిటికంటే బాగా వర్క్ చేస్తున్నది వచ్చేసి ఆనియన్, వెల్లుల్లి అండ్ పారాషూట్ ఆయిల్ అండి. నెక్స్ట్ వచ్చేసి పారాషూట్ ఆయిల్ అండ్ కర్పూరము, వెల్లుల్లి రెబ్బలు, ఈ రెండైతే చాలా బాగా పనిచేస్తున్నాయండి. ఇంకోసారి రిపీటెడ్గా చెప్తున్నాను, ప్రతి దాంట్లో లెమన్ జ్యూస్ అయితే కొద్దిగా యాడ్ చేసుకోవడం వల్ల హెయిర్ అనేది డాండ్రఫ్ రాకుండా ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటుంది. ఇంకోటండి, ఈ టిప్స్ను వారానికి 2 సార్లు ఫాలో అవ్వడం వల్ల కనీసం 1 అవర్ అయినా తలలో ఉంచుకొని బట్ట కట్టుకొని ఆరిన తర్వాత తల స్నానం చేయడం వల్ల హెయిర్ కూడా చాలా ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. బట్ వీటిలో ఏదో ఒకటి మాత్రమే ట్రై చేయండి, అన్ని మాత్రం కలిపి ట్రై చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అని చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకంటే చాలా మంది కెమికల్ ఫ్రీ లేకుండా షాంపూస్ వాడుతున్నారు, క్రీమ్స్ వాడుతున్నారు, హెయిర్కు పేల మందు అది ఇది అని చెప్పేసి పేల మందు తీసుకొచ్చుకొని కొబ్బరి నూనెలో కలుపుకొని వాడము. ఈ విధంగా చేసినా కూడా రిజల్ట్ అయితే ఉండట్లేదు. అంతేకాకుండా కళ్ళకు ఎఫెక్ట్ అవ్వడం, స్కిన్కు డ్యామేజ్ అయిపోవడం అలా జరుగుతుంది. కాబట్టి ఈ టిప్స్ అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 100% వచ్చేసి రిజల్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఓకేనా?